ఇంకా మా తమ్ముడి పెళ్ళికైతే కూరగాయలు అయితే కోయడానికి వచ్చారండి. మా అక్కళ్ళ, మా మేనత్తలు, మా పెద్దమ్మళ్ళ, మా పెదనాన్నల అమ్మాయిలు, మా చిన్నాన్నల అమ్మాయిలు, మా చిన్నమ్మలు మొత్తం అందరం అయితే మేమైతే సరదాగా కూరగాయలు కోసేవాళ్ళు అక్కడ, కొత్తిమీర బాధేసేవాళ్ళు అక్కడ, ఇలాగ సరదాగా సందడిగా అయితే మా పల్లెటూరులో అయితే ఇలాగ చేసుకుంటామండి. మేము అందరం కలిసి మెలిసి అయిగుండి కోసేస్తున్నారు సరదాగా. ఒకటి కాబోతున్నటువంటి ప్రేరణను బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఇక కళ్యాణ వేదికను దేవాది దేవుడు దీవించలాగిన ఆశీర్వదించలాగిన ఇక పాట ద్వారా దేవునికి మహిమ చెల్లిద్దాం. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. అనురాగ బంధమానందముంది అరణించే ఈ దినం. అనురాగ బంధమానందముంది అరణించే ఈ దినం. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. సంసార నౌక సంతోషయానం సాగాలి హాయిగా. ఈనాటి మధుర భావాలు మీలు నిలవాలి సర్వదా. సంసార నౌక సంతోషయానం సాగాలి హాయిగా. ఈనాటి మధుర భావాలు మీలు నిలవాలి సర్వదా. ఈనాటి బంధము నిలవాలి కలకాలము. ఈనాటి బంధము నిలవాలి కలకాలము. వెలగాలి చిరకాలము. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. కుసుమాలహారం వికసించే మెడలు పరిమళము జల్లుతూ. నిండాలి సిరులు కరగాలి ఎదలు నిండైన వరములు. కుసుమాలహారం వికసించే మెడలు పరిమళము జల్లుతూ. నిండాలి సిరులు కరగాలి ఎదలు నిండైన వరములు. వైవాహిక బంధము శ్రీ యేసు సంకల్పము. వైవాహిక బంధము శ్రీ యేసు సంకల్పము. శుభమస్తు మీ జంటకు. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. వెలిగింది కళ్యాణ వేదిక ప్రభు యేసు దీవెన నీయగా. అనురాగ బంధమానందముంది
నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోండి ఇక్కడైతే మా పెద్దమ్మాళ్ళ అమ్మాయి, మా అక్క, మా బావ వాళ్ళ పిల్లలు అయితే ఫోటో అయితే దిగడానికి అయితే వెళ్తున్నారు. అదిగోండి మా అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి దైవజనులు డేవిడ్ రాజయ్య గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందులో అక్కర నెరిగి నీళ్ళను రసముగా మార్చితివి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయ్యా. దైవజనులు అత్యంత రాస్తారు, తిరుపతి తల్లిదండ్రులు అత్యంత రాస్తారు, తర్వాత మేనమావులు పుట్టు పిల్లలు జనంలో రాస్తారు. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవరావయ్యా నీవయ్యా, దేవరావయ్యా నీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవరావయ్యా నీవయ్యా, దేవరావయ్యా నీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి, ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభ దినమున నవదంపతులను, ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా. దేవరావయ్యా నీవయ్యా, దేవరావయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం, కళ్యాణం ఈ సమయం అతి మధురం.
కొలతలు తీర్చి నడుపుమయ్యా దేవరామయ్యా నీ దీవెన దేవరామయ్యా నీ దీవెన కళ్యాణం కమనీయం ఈ సమయం కళ్యాణం కమనీయం. ఇదిగోండి మా పెద్దన్నయ్య అయితే ఇంకా మా కళమ్మాయికి మేనమామ కదండి, మేనమామ అయితే సుట్లు అయితే పెడుతున్నాడు. ఇంకా సుట్లు అయితే తొడుగుతున్నాడండి. సుట్లు అయితే తొడిగేసాడండి. మా ఆయనగారు, మా చిన్నమ్మ, మా చిన్నక్క, నేను ఇంకా చుట్టాల మందరం అయితే కూర్చుని పెళ్ళి అయితే ఎలా జరుగుతుంది ఏంటి చూస్తున్నాం మేము. ఇవిగోండి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఆశీర్వదించడానికి మేమైతే అక్షంతలు అయితే తయారు చేసాము, బాల్స్. ఇంకా మా ఫ్యామిలీ అందరం అయితే మేమైతే మా నాన్నతో కూర్చొని ఫోటో అయితే దిగుతున్నాము. మనవాళ్ళు కూడా దిగుతున్నారు మా నాన్నతోను. మనవాళ్ళ మనవరాలతోను. ఇంకా మా తమ్ముడు అయితే మేనల్లుళ్ళతోనూ ఒకే కలర్ సూట్ వేసుకున్నారు కదండి, ఇంకా వాళ్ళతో ఫోటో అయితే దిగుతున్నాడు మా తమ్ముడు. ఇంకా మా అమ్మాయి అయితే వాళ్ళ చెల్లెళ్ళతో ఫోటో అయితే దిగుతుంది.
ఇదిగోండి ఇక్కడైతే సింగరాజపురం కుర్రాళ్ళందరూ అయితే డ్యాన్స్ అయితే తెగేసేస్తున్నారండి. కుర్రాళ్ళందరూ ఇక్కడైతే మా వదిన గారు వాళ్ళ అబ్బాయి అయితే ఇదిగోండి చారల చొక్కా వేసుకున్నాడు కదండి. మా వదిన గారు వాళ్ళ అబ్బాయి అండి. వాళ్ళ అబ్బాయి పేరు వచ్చేసి శ్రీకాంత్ అండి. వాళ్ళ అక్కది పెళ్ళి అవుతుందో సంతోషంతో అయితే చాలా డ్యాన్స్ అయితే సంతోషంగా అయితే వాళ్ళ ఊరు కుర్రాళ్ళతో అయితే చాలా ఆనందంగా సంతోషంగా అయితే డ్యాన్స్ అయితే వేసేస్తున్నాడండి మా వదిన గారు వాళ్ళ అబ్బాయి. మొత్తం కుర్రాళ్ళందరూ సింగరాజపురం కుర్రాళ్ళనండి డ్యాన్స్ వేసేది. తిరగదీసేస్తున్నారు కుర్రాళ్ళందరూ డ్యాన్స్. ఈ డ్యాన్స్ వేసేటప్పుడైతే సాంగ్స్ పెట్టుకుని అయితే డ్యాన్స్ వేసేసారు. సాంగ్స్ అయితే మీకు వినిపించకూడదు కదా, మరి కాపీరైట్ పడద్దని మేమైతే సాంగ్స్ అయితే తీసేసామండి. కుర్రాళ్ళు చూసారండి ఎంత బాగా వేస్తున్నారో డ్యాన్స్. చాలా బాగా వేస్తారండి కుర్రాళ్ళు డ్యాన్స్. స్టేజ్ మీద అయితే ఇంకా బాగా ఎదురు బాగా నీట్గా అయితే మనకు తెలుదునండి డ్యాన్స్. స్టేజ్ మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండటంలో వీళ్ళైతే కింద అయితే డ్యాన్స్ వేస్తున్నారండి. ఇక్కడికి వచ్చిన చుట్టాలు అయితే పక్కన భోజనమే చేయాలో, పక్కన కుర్రాళ్ళు డ్యాన్సే చూడాలో. వీళ్ళకైతే కొంతమంది అయితే భోజనం కూడా చేయకుండా డ్యాన్స్లే చూస్తున్నారండి. వీళ్ళకి ఎలాగేస్తారో ఏంటని. కొంతమంది అయితే భోజనం చేసి వచ్చి కుర్చీలో కూర్చుని అయితే కొంతమంది అయితే డ్యాన్స్ అయితే చూస్తున్నారండి. ఈ కుర్రాళ్ళందరికీ మీరైతే హాయ్ అయితే చెప్పండి చూసేవాళ్ళం.
స్తోత్రం.